మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వంట గ్యాస్ సిలిండర్ల కొలతతో పలుచోట్ల ఇంటి ఆవరణలో పెట్టుకుంటున్న గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న 2 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గత 25 ఏళ్లుగా ఐఓసీ నిబంధనల ప్రకారం ఇంటి ఆవరణలో గ్యాస్ సిలిండర్లు పెట్టి కిచెన్లోని స్టవ్ కు పైప్తో కనెక్షన్ ఇచ్చి వాడుకుంటున్నట్లు ఇంటి యజమాని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరతతోనే ఇంటి ఆవరణలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన అనుమానం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఉదయం 4 గంటలకు లేచి చూసేసరికి లేవని వాపోయారు. గ్యాస్ సిలిండర్ల చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తీసుకుపోయి వాడు ఇవ్వకుంటే తప్పు మనది, కానీ మర్చిపోతే సందర్శం పై పంతులు నాకే నీ కష్టాలు మంది కష్టాల గురించి ఇదేం పెడతా చెప్పాలా. నా పేరు కవ్వ వేణుగోపాల్ రెడ్డి. మాది హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏరియా, సిద్దిపేట జిల్లా. దాదాపు 35 సంవత్సరాల నుండి కూడా మేము పెళ్ళైన తర్వాత ఏదైతే ఐఓసీకి సంబంధించిన గ్యాస్ డీలర్ దగ్గర నుండి గ్యాస్ తీసుకున్నాం. అప్పటి నుండి డబుల్ సిలిండర్ తీసుకున్నాం. కానీ ఐఓసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము వంట ఇంటికి బహిరంగంగా ఖాళీగా వాతావరణము స్వచ్ఛంగా ఉండే దగ్గరనే పెట్టాలనేది నిబంధన ఉన్నది. దాన్ని పాటిస్తే మాకు, ఎందుకంటే రోడ్డుకు 200 మీటర్లు ఉన్నది. ఇప్పటి వరకు కూడా మా దగ్గర దొంగతనాలు కానీ మా ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు ఏదైనా లేదు. దాని ఉద్దేశంగానే మేము ఇక్కడ ముందుకు పెట్టడం జరిగింది. గ్యాసు 2, ఒకటి నిండు సిలిండర్ ద్వారా మనకు ఇంట్లో పోయి నిత్యావసరాలు యూజ్ చేసుకునేందుకు, ఆ తర్వాత ఖాళీ సిలిండర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే యుద్ధ ప్రభావము మన గ్యాస్ కొరత వల్ల ఈ మధ్య గ్యాసు సంబంధించిన సిలిండర్ల దొంగలు చాలా అవుతుందని ఇప్పుడే తెలిసింది. కానీ మనకి ఇప్పటివరకు ఎలాంటి దొంగతనాలు జరగలేదు కాబట్టి మా ఇంట్లో ఇప్పటివరకు కూడా ఎన్నడూ, మేము దాదాపు 50 సంవత్సరాలు అయింది, అప్పటివరకు కూడా ఎక్కడ కూడా దొంగతనాలు జరగలేదు కాబట్టి మేము అదే దాని ప్రకారమే ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ నిన్న రాత్రి 11 గంటల వరకు మేము టీవీ చూసి పడుకున్నాం. తర్వాత 4:30 గంటల ప్రాంతాన లేచి చూసే వరకు 2 సిలిండర్లు పోయినాయి. దాని ద్వారా ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకపోయేందుకు స్పెషల్గా కొంతమంది దొంగలు తయారయ్యారు. కాబట్టి పోలీసు వారు నిఘా పెంచి గ్యాస్ సిలిండర్ దొంగలను పట్టుకోవాలి. దీని ద్వారానే మా గ్యాస్ సిలిండర్ ఉండిపోయినాయని 8 గంటలకు స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది.